గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఆగస్టు 15 నిన్న మోడీ గారు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. అయితే దీనిలో ఆయన 2 రికార్డులు క్రియేట్ చేశారని మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే అది వరుసగా 12వసారి ఈయన ప్రసంగించారు. అలాగే 103 నిమిషాలు ప్రసంగించి దేశంలోనే మొట్టమొదటి ప్రధానిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారంట. ఇంతసేపు 103 నిమిషాలు ఎవరో ప్రసంగించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఆ ప్రసంగంలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ స్పీచ్ ఆయన ఇచ్చారు. దేని గురించి మాట్లాడారనమాట. ఆయన స్పీచ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. అవి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా మాట్లాడారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. అయితే దీని గురించి కొంచెం ఒక 30 సెకండ్స్ వరకు కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. దీని మీద బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను టకటక చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పహల్గామ్ అటాక్ ఎప్పుడైందంటే ఏప్రిల్ 22, 2025. దానికి మనం కౌంటర్ అటాక్గా ఆపరేషన్ సింధు అనే దాన్ని మనం స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఆపరేషన్ సింధుని మనం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మే 7, 2025. ఈ డేట్స్ అన్నీ అలాగే కొన్నిను మనం ఏ యుద్ధ విమానాలు వాడామో వాటి గురించి నేను చెప్తాను. అవన్నీ మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, మనం ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? మే 7, 2025. అలాగే ఆపరేషన్ సింధూర్ ఎన్ని నిమిషాలు జరిగిందంటే 25 మినిట్స్ అనమాట. అయితే ఎన్ని స్థావరాలను మనం కూల్చామంటే 9 స్థావరాలు. అలా అర్థమైందా? ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం ఏ ఫైటర్ జెట్స్ వాడామంటే రఫేల్ ఫైటర్ జెట్స్ మనం యూజ్ చేసాం. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని ఏ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఫ్రాన్స్ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే ఒక ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ని కూడా మనం యూజ్ చేసాం. దాని పేరు ఏంటంటే S-400. దీన్ని భారతదేశ సుదర్శన్ చక్ర అని కూడా అంటారనమాట. యుద్ధ రంగంలో దీన్ని ఏమంటారో భారతదేశ సుదర్శన్ చక్ర అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే S-400. దీన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే రష్యా నుంచి తెచ్చుకున్నాం. మనం ఏం యూజ్ చేసాం అనేది ఇంపార్టెంట్. అలాగే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే ఇవే కాకుండా మనం కొన్ని డ్రోన్స్ అండ్ అలాగే వీటితో పాటు నాగాస్త్ర 1 అలాగే హ్యామర్ బాంబ్స్ కూడా యూజ్ చేసాం. ఇంకా అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అని మనం పేరు ఎందుకు పెట్టామంటే ఇందులో సింధూర్ అనే దానికి అర్థం కూడా అడుగుతారనమాట. సింధూర్ అనగా అర్థం ఏంటంటే వివాహం లేదా ధర్మయుద్ధం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింధూర్ అనగా అర్థం ఏంటంటే వివాహం లేదా ధర్మయుద్ధం అని అంటారనమాట. అయితే ఈ ఆపరేషన్ సింధూర్కి బాధ్యత వహించింది లేదా ఆఫీసర్స్గా ఉండింది ఎవరంటే కల్నల్ సోఫియా సింగ్ అలాగే వ్యామకా సింగ్ అనమాట. సారీ, నేను తప్పు చెప్పాను. కల్నల్ సోఫియా ఖురేషి అలాగే వ్యామకా సింగ్ అనమాట. వీళ్ళిద్దరూ దీన్ని ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేశారనమాట. ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్. సో ఇది పూర్తి డీటెయిల్స్ ఆపరేషన్ సింధూర్ గురించి. ఎప్పుడు జరిగింది, అటాక్ ఎప్పుడు జరిగింది, మనం కౌంటర్ అటాక్గా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు చేసాము, ఏ జెట్స్ వాడడం, ఎక్కడి నుంచి అవి తెచ్చుకున్నాం, ఇవన్నీ మనం కొంచెం ఇంపార్టెంట్వి చెప్పుకున్నాం. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మోదీ గారు మాట్లాడారు. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎప్పుడు జరిగిందంటే సిమ్లా ఒప్పందంలో జరిగింది. సిమ్లా ఒప్పందం ఎప్పుడంటే 1972లో జరిగింది సిమ్లా ఒప్పందం. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగిందని కూడా అంటారనమాట. ఇండస్ వాటర్ ట్రీటీ అనమాట. సింధు జలాల్లో నిలిపివేత అనే దాని మీద ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది. ఎప్పుడంటే 1972లో. దీంతోపాటు మోదీ గారు అడ్వాన్స్డ్ మిషన్ సుదర్శన్ చక్ర థీమ్ని లాంచ్ చేస్తున్నారనమాట. ఇదేంటంటే రాబోయే 10 సంవత్సరాలకి మనకి సొంతగా ఓన్గా అడ్వాన్స్ ఈ మిసైల్ సిస్టమ్ మనమే ప్రారంభించబోతున్నాం, మనమే నిర్మించుకోబోతున్నాం అంట. అయితే ఇది ఎప్పటికి ఇది అంటే 2035కి 2035కి ఈ 10 సంవత్సరాల్లో
ఇప్పుడు S-400 ఉంది కదా, అలాంటిదే యాంటీ డ్రోన్ సిస్టమ్ ఒకటి మిషన్ సుదర్శన్ చక్ర అనే పేరుతో మనం తయారు చేసుకోబోతున్నాం. అయితే దీనికి ఆధారాలుగా బేసిస్గా మనం దేన్ని తీసుకుంటున్నామంటే ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డూమ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం దాన్ని బేస్ చేసుకుని ఈ మిషన్ సుదర్శన్ చక్రని రాబోయే 10 సంవత్సరాల్లో ఏం పెట్టుకుని 2035కి తయారు చేసుకోబోతున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 2035కి మనం ఏ డిఫెన్స్ని తయారు చేయబోతున్నామంటే మిషన్ సుదర్శన్ చక్ర పేరుతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే కార్గిల్కు చెందిన ఆఫ్రికాట్ ఫ్రూట్స్ని సౌదీ అరేబియాకు మనం ఎక్స్పోర్ట్ చేసామన్నమాట. ఇలాంటి బిట్స్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. మనకి ఒక 2-3 మంత్స్ ఎగో తెలంగాణకు చెందిన బియ్యాన్ని మనం ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేసామన్నమాట కాకినాడ పోర్టు ద్వారా. అయితే ఈ బిట్స్ ఎలా అడుగుతారంటే ఇటీవల బియ్యాన్ని మనం ఏ దేశానికి ఎగుమతి చేసాం, అలాగే ఫ్రూట్స్ని ఎక్కడికి ఎగుమతి చేసాం, ఇటీవల జమ్మూ కాశ్మీర్ నుండి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్లవర్స్ని మనం ఎగుమతి చేసామన్నమాట. అలా ఈ యొక్క వ్యవసాయ రంగానికి చెందిన బిట్స్ అనమాట. ఇవి పక్కా అడుగుతారనమాట. అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఏంటంటే ట్రెండింగ్లో ఉన్నవి ఎక్కువగా అడుగుతారనమాట. ఇది మనం చిన్నది అనుకుంటాం, బియ్యాన్ని సప్లై చేశారు కదా అనుకొని. అలా కాదనమాట. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంటుందన్నమాట. బియ్యం అనేది చిన్నదే, కానీ అక్కడ ఫిలిప్పైన్స్ దేశం బియ్యం చాలా కరువులో ఉన్నది కాబట్టి మనం పంపాం. సో అలాంటివి మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు కార్గిల్కి చెందిన ఆఫ్రికాట్ ఫ్రూట్స్ని మనం సౌదీ అరేబియాకి ఎక్స్పోర్ట్ చేసామన్నమాట. ఇంతకుముందు తెలంగాణ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా ఫిలిప్పైన్స్కి మనం పంపాం. అయితే మన రాష్ట్రంలో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే గవర్నమెంట్కి సంబంధించింది. మన రాష్ట్రంలో ఏంటంటే అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. అలాగే అన్నా క్యాంటీన్కి లాగానే అటల్ క్యాంటీన్స్ అనేది ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారంటే అదే ఢిల్లీలో లాంచ్ చేశారంట. 5 రూపాయలకి అక్కడ కూడా అన్నం అనమాట. ఇటీవల అటల్ క్యాంటీన్స్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఢిల్లీలో అని మీరు గుర్తుంచుకోవాలన్నమాట. అదే మన రాష్ట్రంలో అయితే అన్నా క్యాంటీన్ మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI అని మన అందరికీ ఒకటి ఉంటుందని తెలుసు కదా. అయితే అది ఫాస్ట్యాగ్ రీఛార్జ్ని 1 ఇయర్కి పెంచిందనమాట. అర్థమైందా? అయితే కొత్త రీఛార్జ్ని తీసుకుంది. అదేంటంటే 3,000 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటే ఆ ఫాస్ట్యాగ్ 1 ఇయర్ పాటు పనిచేస్తుంది అనమాట. ఈ 1 ఇయర్ పాటు అయినా పనిచేస్తుందో లేకపోతే 200 టోల్ గేట్ వరకైనా మనకు పనిచేస్తుంది అనమాట. అంటే ఏంటంటే దీని అర్థం ఇయర్లీ 3,000కి మనకు ఫాస్ట్యాగ్ ప్రీపెయిడ్ ఇస్తారు. దీనికి మనం 200 టోల్ గేట్స్ మనం క్రాస్ అయిపోయామనుకో సంవత్సరంలోపు అది అయిపోతుంది. లేదా 200 టోల్ గేట్స్ నువ్వు క్రాస్ అవ్వకుండా 1 ఇయర్ వరకు కూడా నువ్వు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అలాగే ఇది దేనికి సంబంధిస్తుందంటే కార్లు, వ్యాన్లు, అలాగే జీపులకు మాత్రం ఇది వర్తిస్తుంది అనమాట. ఎంత రీఛార్జ్ అంటే 3,000. అలాగే ఎంతవరకు వ్యాలిడిటీ అని అడుగుతారు. మనకి రీఛార్జ్ అడగచ్చు, లేకపోతే వ్యాలిడిటీ ఎంత పెంచిందంటే 1 ఇయర్ వరకు, వార్షిక యాన్యువల్ ఇయర్ వరకు అనమాట. 1 ఇయర్కి ఈ ఫాస్ట్యాగ్ పనిచేస్తుంది. ఈ ఏటికి పనిచేస్తుందంటే అంత అడగడు, కానీ ఎన్ని నెలలకు పొడిగించిందంటే 1 ఇయర్ వరకు అనమాట ఇది పనిచేస్తుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్ట్యాగ్స్ అనేవి ఏ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే ట్యాగ్ ద్వారా ఈ ఫాస్ట్యాగ్లు పనిచేస్తాయి అనమాట. అంటే మనం టోల్ గేట్లోకి ఎంటర్ అవ్వకుండానే మనకి మ్యాక్సిమం కారు కొన్ని సెకండ్స్లోనే మనకి అది లిఫ్ట్ అయిపోతుంది అనమాట. మనకి గేట్ వేస్తాడు కదా, అది కొన్ని వితిన్ సెకండ్స్లోనే అది లిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది మనం ఎంటర్ అవుతున్న కొలదే అది స్కాన్ చేస్తుంది అనమాట. ఆ స్కాన్ యొక్క సిస్టమ్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనమాట. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ సిస్టము
ఇటీవల మనం కవచ్ అనే రైల్వే ప్రొటెక్షన్ సిస్టంలో కూడా యూజ్ చేసామంట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రైల్వే ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ అనేది మన ఇండివిజువల్గా తయారు చేసుకున్నాం భారతదేశంలోనే. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఈ 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ కవచ్ గురించి అడిగారు. ఏ సిస్టమ్ని యూజ్ చేసి కవచ్ రన్ అవుతుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఈ కవచ్ అనేది పనిచేస్తుంది. అలాగే ఫాస్ట్ ట్యాగ్లు కూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ద్వారా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మన స్టేట్కి సంబంధించింది. గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా గవర్నమెంట్ గుర్తించింది అనమాట. ఇక నుండి మనం ఆగస్టు 16న గౌతు లచ్చన్న జయంతిని మనం రాష్ట్ర పండుగగా జరుపుకోబోతున్నాం. అర్థమైందా? ఇటీవల ఇలాంటి పండుగనే మనం రాష్ట్ర పండుగ గుర్తించాం. ఏంటంటే రథసప్తమి. ఈ స్టేట్ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్స్కి లేదా లోకల్లో మనకి స్టేట్ పరంగా ఏమైనా ఎగ్జామ్స్ అయితే ఈ బిట్స్ అడుగుతారనమాట. అర్థమైందా? గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించారనమాట. అలాగే ఇంతకుముందు ఏంటి రథసప్తమిని కూడా రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటాం అనమాట. నెక్స్ట్ బిట్ ఏంటంటే ఇంపార్టెంట్, జిఎస్టీ రేట్స్ని మనం క్రమబద్ధీకరించడం జరిగిందనమాట. చేంజ్ చేశారండి, కొన్ని మార్పులు జరిగాయి జిఎస్టీలో. అవేంటంటే 12% స్లాబ్లో ఉన్న గూడ్స్ని 5%కి కుదించారంట. అంటే 12%లో ఏ గూడ్స్ అయితే ఉంటాయో దాని మీద 5% వరకు ఇప్పుడు మనకి జిఎస్టీ పడుతుందనమాట. అంటే 12% నుంచి 5%కి తగ్గించారన్నమాట. అలాగే 28% స్లాబ్లో ఉన్న గూడ్స్ లేదా మెటీరియల్స్ మీద ఉన్న ట్యాక్స్ని 18%కే కుదించారనమాట. అంటే మనకి ఇప్పుడు చాలా వరకు రేట్స్ అనేవి తగ్గుతాయని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకొక నియమం కూడా తెచ్చారంటారు జిఎస్టీలో. ఏంటదంటే సిన్ గూడ్స్ అంటే మనకి హానికరమైనవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమాజానికి హానికరమైనవి టొబాకో కానీ, సిగరెట్ కానీ, పాన్ పరాగ్ మసాలా, అలాగే బెట్టింగ్ యాప్స్, ఇలాంటి వీటి మీద మనకి 40%కి పెంచేసాడు అనమాట ట్యాక్స్. ఇవి మనకి బిట్స్ ఎలా కొడతారంటే 12 స్లాబ్లో ఉన్న దాన్ని ఎంతకు తగ్గించారని, 28 స్లాబ్లో ఉన్న గూడ్స్ని ఎంతకు తగ్గించారని, అలాగే సిన్ గూడ్స్ మీద జిఎస్టీ ఎంతకు పెంచిందని అడుగుతారంట. సిన్ గూడ్స్ మీద 40%కి పెంచింది. అలాగే ఈ 2 స్లాబులని ఒకదానికి 12 నుంచి 15కి కుదించింది, 28 నుంచి 18%కి కుదించింది అనమాట. అయితే మనం జిఎస్టీ గురించి కొంచెం తెలుసుకుందామంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జిఎస్టీ మన దేశంలో ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే జూలై 1, 2017 నుంచి మనకి అమల్లోకి వచ్చిందనమాట. జిఎస్టీ అంటే మీ అందరికీ తెలుసు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక అవార్డు, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అనే అంట తమిళనాడు గవర్నమెంట్ ఇస్రో చైర్మన్ వి నారాయణ్కు ఇచ్చిందనమాట. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ బిట్ అనమాట. ఇటీవల ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇస్రో చైర్మన్ వి నారాయణ్కు వచ్చిందనమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించింది. ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో క్రీడలు చైనాలో బీజింగ్లో ప్రారంభించారనమాట. అంటే ఈ క్రీడల్లో మనుషులు ఆడకుండా రోబోలతో గేమ్స్ ఉంటాయన్నమాట. రోబోలే ఆటల పోటీల్లో పాల్గొంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంతకుముందు రోబో మాల్ అనమాట. ప్రపంచంలోని మొట్టమొదటి రోబో మాల్ 4S మాల్ని చైనానే లాంచ్ చేసిందనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రోబో క్రీడలను కూడా చైనా పరిచయం చేసింది. ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట. ఆగస్టు 14 నుంచి 17 వరకు జరుగుతుంటాయి. అయితే మొట్టమొదటి డైరెక్ట్ ఫ్యాక్ట్ బిట్, మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో క్రీడలు ఏ దేశంలో జరిగాయంటే చైనా బీజింగ్ అనమాట. అలాగే రోబో మాల్లో ప్రపంచంలో మొట్టమొదటిగా చైనానే ప్రారంభించిందనమాట. చైనాలో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మనం రేపటి అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.